Hello everyone, welcome back to Physics in Digital channel. Today we are going to discuss about important instruments and concepts. సో ఫస్ట్ వన్ మనం ఈరోజు రెసిస్టెన్స్ అంటే ఏదో తెలుసుకుందాం. రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అనేది ఒక ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, అంటే మెటీరియల్ యొక్క ప్రాపర్టీ అనమాట. దట్ అపోజెస్ స్లో డౌన్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని ఫ్లో అయ్యేటప్పుడు అపోజ్ చేయడం, ఎలక్ట్రిక్ కరెంట్ని స్టాప్ చేయడం, స్టాపింగ్ ప్రాపర్టీని మనం రెసిస్టెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ ఉంది, హ్యూమన్ బాడీలోకి ఎలక్ట్రిక్ కరెంటు ఫ్లో అవుతుంది, ఈజీగా ఫ్లో అవుతుంది. సో మన యొక్క బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ తక్కువ. సో అందుకని మన బాడీలోకి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. సో మనము ఆ ఎలక్ట్రాన్స్ చూడకపోయినా ఆ యొక్క పెయిన్ని ఫీల్ అవుతాం. సో ఇక్కడ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే, థింక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాజ్ వాటర్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ముందు చెప్పాను మీకు ఎగ్జాంపుల్, మన హ్యూమన్ బాడీ అనేది లో రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది, అంటే రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ కలిగి ఉంటుంది. సో అందుకని హ్యూమన్ బాడీలో అనేది ఎలక్ట్రాన్స్ అనేవి, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఈజీగా ట్రావెల్ అవుతుంది. అదే వుడ్ని మనం తీసుకొని అందులో ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో చేయాలని ట్రై చేస్తే వుడ్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఎందుకు ఫ్లో అవ్వదు అంటే అందులో ఈ రెసిస్టెన్స్ అనే ఆ యొక్క మెటీరియల్లో, ఆ వుడ్ అనే మెటీరియల్లో ఈ రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ అనేది చాలా హైగా ఉంటుంది. సో అలా హైగా ఉండడం వల్ల, చాలా ఎక్కువగా ఉండడం వల్ల వుడ్లో అనేది ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఒకవేళ ఫ్లో అవ్వడానికి ట్రై చేసినా అందులో ఉన్న రెసిస్టెన్స్ అనేది ఆ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ని స్టాప్ చేస్తుంది అనమాట. అందుకనే వుడ్ని పట్టుకుంటే మనం వుడ్ని పట్టుకుంటే మనకు షాక్ కొట్టదని చెప్తారు, ఓకేనా? ఎందుకంటే దాని యొక్క రెసిస్టెన్స్, ఆ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ అనేది చాలా ఎక్కువ. ప్రాపర్టీ ఏంటి? దాని యొక్క లక్షణం. వుడ్కి ఎలాంటి లక్షణం ఉంటుంది? ఎలక్ట్రిక్ ఎనర్జీని తనలోకి ఫ్లో చేయనిదన్నమాట. ఆ లక్షణం అనేది చాలా ఎక్కువ ఉంటుంది వుడ్కి. దాన్ని మనం మోర్ రెసిస్టెన్స్ అంటాం, ఓకే? సో ఇక్కడ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. థింక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాజ్ వాటర్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్. ఒక పైప్లో వాటర్ ఎలాగైతే ఫ్లో అవుతుందో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కూడా అలానే ఫ్లో అవుతుందని మీరు అజ్యూమ్ చేసుకోండి. కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వాటర్ ఫ్లో. రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బ్లాకేజ్ ఇన్ ద పైప్. ఎప్పుడైనా వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు వాటర్లో చిన్న బ్లాకేజ్ అనేది, అంటే చిన్న పైప్లో అనేది ఎక్కడైనా సరే లైక్ పైప్ అనేది ప్రెస్ అయ్యి ఉంటే అక్కడ ఏమవుతుంది? వాటర్ అనేది పోవడానికి చాలా ప్రెషర్గా ఫీల్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం సిమిలర్గా ఎలక్ట్రిసిటీ అనేది కూడా ఫ్లో అవ్వాలి అంటే, ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే గుడ్ కండక్టర్స్ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాపర్. మనము ఆ కాపర్ లేకోకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేసామనుకోండి, లైక్ నిక్రోమ్ వైర్ అంటే ఏంటి? ఒక అల్లాయ్. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ని క్రష్ చేసి నిక్రోమ్ వైర్ అనేది తయారు చేస్తారు. అలాంటి నిక్రోమ్ వైర్లో ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే చాలా ఇబ్బందిగా, కష్టంగా ఫ్లో అవుతుంది, అంటే స్లోగా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే మనము పైప్ని ప్రెస్ చేస్తామో వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది? చాలా ప్రెస్ చేసిన చోట ఏమవుతుందంటే చాలా ఇబ్బందిగా, స్లోగా ఫ్లో అవుతుంది. అదే దాన్ని మనము రిమూవ్ చేస్తే చాలా ఈజీగా ఫ్లో అవుతుంది కదా. అట్ ది సేమ్ టైం రెసిస్టెన్స్ అనేది కూడా ఒక ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్. ఏ మెటీరియల్కి ఎక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటుందో ఆ మెటీరియల్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది చాలా స్లోగా ఫ్లో అవుతుంది. అదే ఏ మెటీరియల్లో అయితే రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుందో, లైక్ కాపర్ లాంటి మెటీరియల్స్, దాంట్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది చాలా స్మూత్గా ఫ్లో అవుతుంది అనమాట. సో ఇఫ్ ద బ్లాకేజ్ ఈజ్ మోర్, లెస్ వాటర్ ఫ్లోస్. సిమిలర్లీ ఇఫ్ ద రెసిస్టెన్స్ ఈజ్ మోర్, లెస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్. సో నేను ఇందాక చెప్పినదే మీకు అక్కడ చిన్న సింపుల్ ఎక్స్ప్లెనేషన్లో రాశారనమాట. మనం రెసిస్టెన్స్ని ఎలా మెజర్ చేస్తాం? ఓమ్స్లో మెజర్ చేస్తాం. రెసిస్టెన్స్ యొక్క సింబల్ ఏంటి? ఆర్. ఎగ్జాంపుల్, ఏ టైనీ వైర్ హ్యాస్ మోర్ రెసిస్టెన్స్, సో లెస్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్. ఎగ్జాంపుల్, మనము 2 వైర్స్ని కంపేర్ చేసుకుందాం. ఒక వైర్ వచ్చేసి ఇంత విడ్త్ ఉంది, ఇంకొక వైర్ చాలా చిన్నగా టైనీ సైజ్ కలిగి ఉంది. ఇప్పుడు దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది? చిన్న వైర్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే చిన్న వైర్లో వచ్చేసి స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అందులో ఫ్లో అవ్వాలంటే చాలా కష్టంగా ఫ్లో అవుతాయి. ఎలక్ట్రికల్ ఎనర్జీ అందులో ఫ్లో అవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఫ్లో అవుతుంది. అదే విడ్త్ ఎక్కువ ఉన్న వైర్లు తీసుకుంటే మనము ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది చాలా ఫ్రీగా ఫ్లో అవుతాయి, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఫ్రీగా ఫ్లో అవుతాయి.
దాని అర్థం ఏంటి, ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది చాలా ఫ్రీగా ఫ్లో అవుతుందన్నమాట. ఇప్పుడు సెకండ్ వన్, నెక్స్ట్ వన్,